కొట్టగా మా మామయ్య ఒక కాయ కొట్టిండు చూడండి. ఆవకాయ అందరిది గోంగూర మనదేలే. పవన్ మంచిగా ఇస్తాడు, నాకంటే పవన్ బాగా కొడతాడు. A few moments later. మంచిగా కొట్టరా. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిన మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాం. ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. పచ్చడి పెట్టేటప్పుడు మా మామయ్య వేసే జోక్స్ ఈ వ్లాగ్లో అందరూ చూసేయండి. ఫస్ట్ అయితే మేము పచ్చడి కోసం వెల్లుల్లి పొట్టు తీసుకుంటున్నాం. ఇలా ఉప్పు అండ్ ఆయిల్ మిక్స్ చేసి దానికి రాస్తే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా రాసుకున్న దాన్ని ఒక 2 to 3 hours ఎండలో పెట్టాలి, అంతే ఈజీగా వచ్చేస్తుంది. సో మేమైతే పల్లీల పచ్చడి అండ్ ఆవ పచ్చడి పెడుతున్నాం. ఇక దానికోసం పల్లీలు అండ్ జీలకర్ర మెంతులు ఇక్కడ వేయించుకుంటున్నాం పొడి కోసం. ఈ లోపు మా మామయ్య అండ్ మా హస్బెండ్ మామిడి తోటకెళ్లారు మామిడికాయలు తీసుకురావడానికి. అప్పటికప్పుడే చెట్టు మీద కోసిచ్చారు మంచిగా. ఇక అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసారు. ఇలా తెచ్చుకున్న అన్ని మామిడికాయలకి పైన పాటు ఉంటుంది కదా, దాన్ని తీసేసాం. అవన్నీ తీసేశాక మంచిగా కడిగేసి అవి కాసేపు వాటర్లో ఉంచాం. మామిడికాయలు అన్నిటినీ ఇలా తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. ఇక అవన్నీ తుడుచుకున్నాక మా అత్తయ్య అయితే ముక్కలు కొట్టడం స్టార్ట్ చేసేసింది. పవన్ ఏం చేస్తున్నావు? మామిడికాయ ముక్కలు కొడుతున్నా. ఇక మా అత్తయ్య కొడుతుండే మా హస్బెండ్ చూస్తున్నారు ఎలా కొడుతున్నారా అని. నేర్చుకుంటున్నాను. ఇక తెచ్చిన మామిడికాయలు అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకున్నాము. ఇక మా అత్తయ్య కొడుతుంటే చూశాడు కదా, మా హస్బెండ్ కూడా వచ్చాడు కొడతా అని. నేర్చుకోండి చేయొద్దంటే ఎలా ఈజీ పనులు తీసుకొని ఇట్లా పొట్టు తీసే పనులు ఇది అయితే ఇదే నువ్వే నాకే చేయను వచ్చింది. అది మిస్ అయిందనుకో పచ్చళ్ళని ఏది కలిసిపోతుంది. వాడిది అట్లా అయింది కదా నేను మరో కానీ. పర్లేదు లేదు, పచ్చడి రెడ్ కలర్ గానే ఉంటుంది కదా తినే. బ్లడ్ కూడా రెడ్. నేను నాన్ వెజ్ వెజిటేరియన్. అంతేనా మమ్మీ కొట్టేది? అంతే. యాక్చువల్ గా రాజంటే మొత్తం ఈ పళ్ళని రాజు అయిపోయింది అసలు పచ్చడి అయిపోయింది. పళ్ళని చేయాలి. ఈ పాటకెళ్ళ పచ్చడి అయిపోయింది అసలు. లాస్ట్ కొత్త ఏమన్నాడు, మొత్తం నేనే చేసిన మీరేం చేసిన నేను అన్నయ్య దాంట్లో. ఇక మా మమ్మీ చేస్తే ఇక సాయంత్రం అవు అత్త కదా ఎంత అత్త. పవన్ నువ్వు నాకంటే మంచిగా కొడుతున్నారా? సర్లే, దీనికి టెక్నిక్ మంచిగా అర్థమైంది. చూడు అక్కడ చూడు. ఇప్పుడు నైట్ ఉంటది నొప్పులు. అంతేనా? ఎట్లయితే పచ్చడి నొప్పులు అంటే ఎట్లా? సంవత్సరం మొత్తం మరి తినవా పచ్చడి? నెక్స్ట్ ఇయర్ 100 కాయలు నీతోటే టార్గెట్. ఏం చేసుకుంటావు అంత పచ్చడి 100కే? పచ్చళ్ళు మినిట్స్ పెట్టుకోవచ్చు. పవన్ సారీ నేహా పెడదామా? ఒకటి ట్రై చేసి చూద్దాం. కొంచెం చిన్నకాయ చూసుకునే పెద్ద మరి గట్టి వస్తాం. ఇది అట్లా చెప్పి ఇందాక ఇంకా చిన్నవి ఉండే ఉంచేదాన్ని ఎక్కిరేనంటేనే నేను కూడా ఇది రియలైజేషన్. ఎట్లా ఉన్నా ఎమ్మట ఆపేస్తే నెక్స్ట్ నేను కొంచెం బెస్ట్ తీసుకుంటా. అయ్యో కత్తిపిడి కొడతావారా? ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కండి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అట్లా పడాలి దూరం. అక్కడ మార్కెట్ ప్లేస్ లో నన్ను ఊహించుకుంటాను కదా. కాదు స్టార్ట్ చేద్దామా సార్? చిన్ననే ఉన్నావా? ఇన్సేపు ఏం చూసినావే? సేమ్ అంతే, దీని మీద పెట్టు ఇట్లా పట్టుకో. లేదనుకో ఫస్ట్ అది పక్క పెట్టి నేను దింపినాక దాని మెల్లంగా జాగ్రత్త. కిందికి కత్తిపిడి కింద నాన్ వెజ్ పిక్కిల్ జాగ్రత్త. కష్టంగానే ఉంది. రావట్లేదు. దింపు నన్ను ఉంచుకో.
రావట్లేదే ఓ, నన్ను ఊహించుకోనే అవును నొక్కలేదు. నన్ను ఊహించుకొని పెట్టు వస్తాయి ఇప్పుడు 1 2 3 అయ్యో ఇప్పుడు పవన్ కి ఓడిపోవద్దు కానీ వెళ్ళు. ఇప్పుడు పెట్టు ఇటు సైడ్ పెట్టు. జాగ్రత్త అట్లీస్ట్ యూ ట్రై గ్రేట్. థ్యాంక్ యూ. యాక్చువల్గా నాకు రాక కొట్టుడు కాదు, నీకు రెస్ట్ ఇవ్వద్దన్నా కొడతలేను. అంతే అంతే. నేనైతే నేను తలుచుకొని కొడతాను. ఎక్కడ పడిపోతా. నేను తలుచుకొని కొడితే ఇట్లా చూడు ఎంత మంచి అయిపోయింది. మంచి గుట్రా మంచి గుర్తు బాధపడు చూడు నేనే కొడుతున్నా. కొడుతూ అయిపోతుంది పెట్టించింది. యాక్చువల్ గా మొత్తం దానే పెట్టించింది, జస్ట్ ఇట్లా దీన్ని కూడా ఇట్లా ఫస్ట్ ఇది అది పెట్టాలి, పెట్టినానా ఇంకా ఎదగలేదు. జాగ్రత్త. లైన్ లోకి వచ్చిన నేను పెట్టు. లైన్ లో ఏం చేస్తున్నా లైన్ ఇవే తగ్గించుకుంటే మంచిది. గుండె పెరుగుతుంది సౌండ్. ఏం లేదు వస్తా, కాకపోతే పావు గంట అయ్యే పని గంట అవుతుంది అంతే. ఒక గంటలో చేయాల్సింది 2 నెలలు పడుతుంది, 2 రోజులు పడుతుంది. అది మా మామయ్య వస్తాడు, మా మామయ్య కూడా కొట్టిపితే మాత్రం మామయ్య తోటి కొట్టిద్దాం కొట్టిద్దాం. సేమ్ నేను మా మామయ్య ఒకటే. ఒక్కసారికి 2 అవుతాయి. రెండు అయితే పనులు ముక్కలు కాదు. ఇద్దరు వస్తారు వచ్చి ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు లేవే. అన్ని మనకి అయ్యే పనులా కనబడతలేవే. ఇంకేంది పచ్చళ్ళ బిజినెస్ పెట్టచ్చు. కాయకి 5 రూపాయలు స్టార్ట్ ఇద్దామనే. ఆయనకి 5 రూపాయలా? తక్కువ 4 రూపీస్ కూడా అంటే కాయలు కొట్టడమా పచ్చడి పెట్టడమా? కొట్టడం. కాయ కొట్టినాకే పచ్చడి కాదు, పచ్చడి అయితే కేజీ లెక్క. మామయ్య 2 గంటలా కోడలు కొడుకులు కూర్చొని గంటలు చేస్తాంటివి. నేనైతే గంటలు చేసి పారేద్దు నువ్వు. జై అయితే మరి ఏం చేస్తావు? 2 గంటలు 3 గంటలు అయితే కూర్చొని ఇంకేం చేస్తారే మీరు? కాయలు కడగద్దు, తుడవద్దు. ఏం చుట్టారు? కోడలు లేదా, కొడుకు లేడా, నువ్వు లేవా? ఎంతమంది చెప్తారు? ఇంకా ఎల్లిపాయలు వెళ్ళవద్దు చెప్తావు. ఏముంది నీ ముచ్చట? నే చేస్తావు, నువ్వు చేస్తావు, పవన్ చేస్తాడు. ఇక కలుపుడు మొత్తం మామయ్య కలుపుతాడు ఇప్పుడు. కలుపుతా దాన్ని ఏమన్నది? విజయ్ అయితే చేసినా కదా, ఇక అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు ఏం తెలుసు? అత్తయ్య మా మామయ్య ఒక కాయ కొట్టిండు చూడండి. నేను అప్పుడే అన్నా నానే మామయ్య గత ముట్టు ఉండలేదు. మామయ్య ఏం చేసిండు అత్తయ్య? మరి ఇంతసేపు మనం కొట్టిన ఒక్క కాయ నచ్చిందా? కాయ లోపల ఇట్లున్నాయి మామయ్య తెలుసా? పచ్చడి ఖరాబ్ కాకుండా కొట్టినా నేను. నా అదృష్టం. ఏంటి ఆ కాయలతోనా దిష్టి దిష్టి పడుతుంది. దిష్టి మీ మామయ్య వచ్చి ముట్టుకోవడం లేదో కాతావు. దిష్టి కోసం కొట్టినా. సరే గాని మామయ్య ఇవాళ ఏం పెడతాను మనం? తెలంగాణ ఆవకాయ పచ్చడి, అందరిలో నోరూరించే పచ్చడి. ఇది సంవత్సరానికి ఒక్కసారి పచ్చడి పెట్టుకుంటాం. ఈ పచ్చడి మనం తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ పచ్చడి మనము శుభ్రంగా కలుపుకొని మామిడికాయలు కొట్టుకొని పుచ్చులు తీసుకొని ఇట్లా దిష్టి తీసేయాలి. ఆవు పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఎల్లిపాయలు అన్ని గొలుచుకొని పెట్టినా మామయ్య పచ్చడి? ఎన్నోసార్లు పెట్టి మామయ్య ఎప్పుడే పెట్టినట్టు ఇంకా చెప్పేది పెట్టేదే ఉంది. ఈ పచ్చడి మెంతులు వేయించుకోవాలి, ఆవులు ఎల్లిపాయలు పొట్టు తీసుకోవాలి, కొంచెం దంచి చేసుకోవాలి, ఎల్లిపాయలు మళ్ళీ వేసుకోవాలి. మెంతుల వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది. ఆవాలు వాడడం వల్ల మనకు నోటికి రుచికరం ఇస్తుంది. ఎల్లిపాయ అరే ఈ ఆవ పచ్చడిలో మనకు అన్ని కలుస్తాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది. యాక్చువల్ గా మా మామయ్య పాటలు అదరగొడతారు. మామయ్య ఆవకాయ మీద ఒక పాట అనుకోండి. ఆవకాయ అందరిది, గోంగూర మనదేలే. ఇక గోంగూర నుంచి వచ్చింది. ఇప్పుడు మార్కెట్ పచ్చడి పెట్టాను గోంగూర. ఈ పచ్చడి పెట్టరా, గోంగూర పెడతాయి. ఎప్పటికీ లొల్లే కావాలి, ఇంకేమున్నది? అయ్యో నేనేమంటుంది ఇప్పుడు ఈ పచ్చడి పెడతా గది ఎందుకు కూర్చోట అన్న. ఈ పచ్చడి పెట్టా అంటే గోంగూర నేను పెట్టాను పాట అది. తిను ఎండకి ఇంకా గోంగూర ఎండ తింటే వేడెత్తది.
ఇది ఎప్పటికి ఇట్లా కొట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకే గంటలు పచ్చడి పెడతావు మామిడికాయ? ఏడ పని లేదా? ఊక నన్ను రుచేందుకేనా? చేసేది గంట సేపు 3 గంటలు. ఇక పచ్చడి తినవు జాడిలోకి ఎత్తనో అది సోగూర్లో అంటే కూడా పెట్టు ఏం కాదు మంచిగా ఉంటుంది. ఏం తినకుండా అయ్యో రేపు మూర్తుంది అంటే కూడా పెట్టు అంటావు, ఇప్పుడు పచ్చడి ఎందుకు అంటావు? ఇప్పుడు పచ్చడి ఎందుకంటాడు, మళ్ళీ రేపు పొద్దున కాగానే మామిడికాయ పచ్చడి టేస్ట్ చూడొద్దానే అదే అనేటప్పుడు అంటారు ఈ రిస్క్ ఏంది, పని ఏంది, గంటలు నన్ను గొప్ప ఎందుకు? ఈ మంచిలో మరి తెత్తలేవు, అన్నం పెట్టండి అన్నం పెడతలేవు, చాయ్ మరి టీ తెత్తలేవు. కంట రేపు రాదు ఇక జోక్ దాని తులసి అయిపోయింది. అయిపోయిందా? రేపు కంట మరి ఇది తెచ్చుకుందాం. ఈయన అయిపోతుంది ఇక. టేస్ట్ బాగున్నాయి. మంచిగా ఉంటది. ఆహా మామిడికాయ అంత ఉండాలి. పచ్చడి ఎందుకు మరి ముక్కలు ఎందుకు తింటాను? ఇన్ని తింటారు అన్నం తిన్నాను మామిడికాయ. పచ్చడి కొట్టా పచ్చడి పెట్టాలి. ఉంచుదా బాగున్నాయిరా. ఇక ముక్కలన్నీ కొట్టేసుకున్నాక అవి ఎన్ని కేజీస్ ఉన్నాయో జోకున్నాం కాంటా మీద. అన్నీ జోకుంటే 5 కేజెస్ వచ్చాయి. ఒక్కటే నేను తినకుండా అయిపో. నీ ఒక్కనే తింటా, 4 తినదా అత్తమ్మ తినదా? అన్నయ్య అంటే తింటది. అత్తమ్మ 5 కిలోలు మొత్తం తింటది. నీ కొడుకొడితే పడతా డాడి కొడితే పుచ్చ అంటాను కదా, చూస్తా నీకు అవ్వ కొడుకుల సంగతి. ఏం చూస్తావు? చూడు మమ్మల్ని నిజంగా అన్ని కాయలు అట్లా కాదు, డాడీ ఏది ఉన్నా పుచ్చులన్నీ ఏరేసుకుంటూ వస్తాడు. మంచి అంటే మీరు చూసుకుంటారు. ఇంత ముక్కలు చేయరాదు. ఆ పుచ్చులు ఉన్నది మీకు అత్తదా? చెడు అన్నది నాకు అన్నంకే నీకు ఇష్టం రా. దొరికిన ఛాన్స్ అని డాడీ ఎంతైనా అవ్వ కొడుకులు ఒకటి కదా, అందుకే మంచిగా వచ్చింది. అవునవును, నువ్వు మీ కొడలు ఒకటి. అవును, నా కోడలు నాకు బిడ్డ లాంటిది, బంగారం. నాకు 2 కొడుకులు బిడ్డ అనుకుంటాను. నా కొడలు ఇంకో కొడుకు గురించి చెప్తలే, రాజు వాడుంటే ఎప్పుడో అయిపో పచ్చడి. అయ్య కొడుకులు పచ్చడి అయిపో. డాడీ కొడతాడు ఒక పుచ్చు, వాడు కొట్టాడు 2 పుచ్చులు. చిన్న కొడుకు కొడితే 2 అయ్య కొడుకు చేయవచ్చు. అప్పుడు రాజేవాడు తెలుసా, నువ్వు కాయలు కావాలని డాడీ నాకు పుచ్చొచ్చే కాయలు ఇచ్చినావు మమ్మీ అను. ఖచ్చితంగా అదే అను. అనుడే తింటుండే, కానీ టేస్ట్ బాగుంది. వద్దన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వద్దన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువనే తింటారు. ఏదైనా అద్దు వద్దంటే ఆకలి ఎక్కువైతుంది. ఎందుకో మామిడికాయ పచ్చడి వారం రోజులు ఐటంగా నచ్చదు నాకు. ఇదే డైలాగ్ ఒక వారం రోజుల తర్వాత ఏమనంటే ఎప్పటిదాకా నచ్చదు తెలుసా? మళ్ళీ చిన్న కాయలు పెద్ద కాయలు అవపడి అనుకో, అప్పటిదాకా నచ్చుద్ది. వాటిని చూడంగానే ఈ ఒక్క కాయ 100 రూపాయలు పచ్చడి పచ్చడి పక్కన పెట్టేది అంట. ఇక అది తర్వాత తిన్నాగానే ఇది మంచిగా ఉంటది, మంచిగా అవి ఫ్రెష్ అట్లా బుద్ధికి ఒక ఆ పచ్చడి కూడా పెట్టినది ఆయన. పల్లె పచ్చడి పెట్టదా కొంచెం పచ్చడి వద్దంటే ఇక పచ్చడి ఎందుకన్నా మంచిగా ఉంటుంది. ఆ పచ్చడి చేయి మంచిగా ఉంటది. ఇంకేమన్నా గుర్తుకొత్తలు నువ్వుల పచ్చడి కొంచెం పెట్టు. అన్ని నువ్వే పెట్టుకో, నీకో దండో నీ పచ్చడికో దండో నీకు పెట్టుకోవాలి. ఇక పచ్చడి నా కోడలు పెడుతుంది. ఇక పచ్చడి కలపడం అయితే స్టార్ట్ చేసేసాం. మేమైతే ఇక్కడ కేజీ పచ్చడికి 100 గ్రాముల కారం అండ్ 1/2 కిలో ఉప్పు యాడ్ చేసాం. ఫస్ట్ పొడి చేసుకున్నాం కదా పల్లీల పొడి, అది కూడా వేసుకున్నాం. కొన్ని వెల్లిపాయలు అయితే దంచి వేసుకున్నాం అండ్ కొన్ని నార్మల్ కూడా వేసుకున్నాం. అండ్ పచ్చడికి తగినంత ఆవు పొడి అండ్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాం. అవన్నీ మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాం. అండ్ లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసి కలుపుకున్నాం. అండ్ నెక్స్ట్గా ఆవ పచ్చడి కలుపుకుంటున్నాం. అండ్ దాంట్లో కూడా సేమ్ కొన్ని నార్మల్ వెల్లిపాయలు అండ్ కొన్ని దంచిన వెల్లిపాయలు వేసుకున్నాం.
ఆవ పచ్చడి కూడా సేమ్ క్వాంటిటీ, కేజీకి 100 గ్రామ్స్ కారం అండ్ 1/2 కిలో ఉప్పు వేసుకున్నాం. అండ్ దానికి కూడా సరిపడా ఆవ పొడి అండ్ జీలకర్ర మెంతి పొడి వేసుకున్నాం. లాస్ట్లో దీంట్లో కూడా ఆయిల్ పోసేసి కలిపేసుకున్నాం. అండ్ పచ్చడి కోసం పోపు చేస్తాం కదా, ఆ పోపు 2 పచ్చళ్ళలో వేసి మిక్స్ చేసుకున్నాం. మనం ఎప్పుడు పచ్చడి పెట్టుకున్నా సరే ఫస్ట్ 3 పిడికిళ్ళు జాడీలో పెట్టేటప్పుడు ఏదో ఒక కోరిక కోరుకొని జాడీలో పెట్టుకోవాలి. అండ్ మన కులదైవంని కూడా పలుచుకొని పెడతారు. ఆ కలర్ చూడండి, చూస్తుంటే ఇప్పుడే తినే బుద్ధి అవుతుంది. ఇక ఆ జాడీ క్లోజ్ చేసేసి ఒక క్లాత్ కట్టుకొని పక్కకు పెట్టేశాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్, పచ్చడి పెట్టిన బేషన్లోనే మా అత్తయ్య వేడి వేడి అన్నం మంచిగా కలిపేసింది. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కింద కామెంట్ చేసేయండి. మా మామయ్య అయితే రెడీగా ఉన్నారు ప్లేట్ పట్టుకొని. మామయ్య ఎట్లున్నది? సూపర్. ఏం తెచ్చిన కాయలు కాబట్టి సూపర్ ఉన్నది. నేను పొద్దా కష్టపడ్డది, కొట్టింది, పెట్టింది, చేసింది మేము, కానీ ఈయన కాయలు ఎత్తే ఇక సూపర్ ఉన్నది. ఇక పచ్చడి అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము టేస్ట్ చేస్తున్నాం. వినిపిస్తావా? అనిపిస్తున్నా ఎలా ఉంది? ఇంతేనా నేను కొట్టిన ముక్కలు కదా, బాగానే ఉంటుంది. మా డైలాగ్ విని వినిపించలేదు. ఎట్లుంది నువ్వు చెప్పలో? బాగుంది. పచ్చడి పెట్టినాక 3rd డే ఆ జాడీని ఓపెన్ చేసి మంచిగా కలిపెట్టేసుకున్నాము. పచ్చడి అయితే చాలా మంచిగా ఊరింది. దట్స్ ఇట్ గైస్. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కింద